మరోసారి స్పేస్ ఎక్స్ ప్రధాన కేంద్రం బొకాచికా స్టార్ బేస్ బిజీగా మారిపోయింది. ఆకాశాన్నంటే క్రేన్ల హడావిడి రాత్రింబవళ్లు కొనసాగుతోంది. ఈసారి ఎలాన్ మస్క్ ప్రయోగించే అతి భారీ స్టార్ షిప్ ప్రోటోటైప్ అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. ఇన్నాళ్లు ప్రయోగించిన స్టార్ షిప్లన్నీ కేవలం 10 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించాయి. కొన్ని విఫలమైన చివరి ప్రయోగం మాత్రం సక్సెస్ సాధించింది. 100 మందిని మోసుకుపోయే సామర్థ్యం ఈ భారీ స్టార్ షిప్ కు ఉంది. మనుషుల్లే కాదు, కావలసినంత సామాన్లను కూడా అంతరిక్షంలోకి అవలీలగా మోసుకుపోగలదు ఈ స్టార్ షిప్. అందుకే ఈసారి జరగనున్న ఆర్బిటల్ లాంచ్ ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ట్వీట్ కొత్త చర్చకు తెరలేపింది. ఈసారి తమ రాకెట్ అంతరిక్షంలోకి ప్రయాణించడమే కాదు, అక్కడి వ్యర్థాలను కూడా పట్టుకుని భూమికి తేనుందని ఆయన ట్వీట్ సారాంశం. స్పేస్ ఎక్స్ భవిష్యత్తంతా స్టార్ షిప్ పైనే ఉందనడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను బట్టి చెప్పొచ్చు. ఈ ప్రపంచ సంపన్నుడు ఏదైనా అనుకున్నాడంటే అది జరిగి తీరాల్సిందే. అందుకు ఎలాన్ మస్క్ ఎంతైనా శ్రమిస్తారు. ప్రస్తుతం ఆయన దృష్టంతా చంద్రమండల యాత్ర, మార్స్ గ్రహంపై మానవాళికి ఆవాసాలపైనే ఉంది. అందుకే లెక్కలేనంత సంపదను స్టార్షిప్ తయారీ కోసం వినియోగిస్తున్నారు. రాబోయే 2026లోగా మార్స్ గ్రహానికి మనుషులను పంపించడమే ఆయన జీవితాశయం. అంతేకాదు, భూగోళం పైన ఉన్న వాళ్లకు చవక ధరలో క్వాలిటీ ఇంటర్నెట్ అందించడం కూడా ఉంది. స్టార్లింక్ పేరుతో అంతరిక్షంలోకి వేలాది ఉపగ్రహాలను ప్రయోగించి దుర్గమ ప్రాంతాల్లో సైతం టాప్ స్పీడ్ ఇంటర్నెట్ అందించారనేది ఆయన లక్ష్యం. ఇప్పటికే ఆ దిశగా ఫలితాలు వస్తున్నాయి. ప్రయోగ దశలో చక్కటి క్వాలిటీతో ఇంటర్నెట్ అందించడం మొదలైంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ప్రయోగిస్తున్న 100,000 చిన్న ఉపగ్రహాల వల్ల అంతరిక్షం చెత్తకుండిలా మారిపోతుందని విమర్శలుస్తున్నాయి. ఎందుకంటే ఈయనకు పోటీగా మరో వ్యాపార దిగ్గజం జెఫ్ బెజోస్ కూడా తమ రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించే స్పేస్ ఇంటర్నెట్ అందించేందుకు పోటీ పడుతున్నారు. ఇలా మరో 2 కంపెనీలు కూడా ఇలాగే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వీరంతా తమ వ్యాపారం కోసం ఇలా విచ్చలవిడిగా ఉపగ్రహాలు ప్రయోగిస్తే అంతరిక్షంలో వ్యర్థాలు మరింతగా పెరిగిపోనున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రయోగింపబడిన ఉపగ్రహాలతో భూకక్షకు మీదుగా అనేక వ్యర్థాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వేలాదిగా ఉండే ఈ డెబ్రీల వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాటిని ఢీకొనడం వల్ల మంచి ఉపగ్రహాలు కూడా పనిచేయకుండా పోతున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ఈ వినూత్న ప్రయోగానికి ముందుకొచ్చిన ఎలాన్ మస్కే విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే మరేమీ పర్వాలేదని అంటున్నారు ఎలాన్ మస్క్. ఇప్పటికే అంతరిక్షంలో విచ్చలవిడిగా చేరిన వ్యర్థాలను తొలగించే పనులు కూడా తానే నిర్వహిస్తానంటున్నారు. తమ స్టార్ షిప్ ప్రయోగం సక్సెస్ అయితే చాలినంత ఖాళీ స్థలం ఉంటుందని, దానిని చెడిపోయిన ఉపగ్రహాలను పట్టి తెచ్చేందుకు ఉపయోగిస్తారని భరోసా ఇస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఈ రకమైన వ్యర్థాల కారణంగా భూమిపై నిత్యం ఏదో రకమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న చైనా ప్రయోగించిన రాకెట్ బూస్టర్ ఒకటి అదుపు తప్పి సముద్రంలో పడింది. లేనట్టయితే తీవ్రమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి ఉండేది. ఇవే కాదు, ఇప్పుడు స్పేస్ ఎక్స్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన స్టార్లింక్ స్పేస్ ఇంటర్నెట్ శాటిలైట్ సైతం ఒకదానినొకటి ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. కక్షలో ప్రయాణించే సమయంలో ప్రత్యర్థుల శాటిలైట్లు కూడా వీటిని ఢీకొట్టే ప్రమాదం ఉంది. అయితే ఇందుకు తమ వద్ద పరిష్కారం ఉందంటున్నారు ఎలాన్ మస్క్. తమ స్టార్ షిప్ ఈ తరహా వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసారి జరగనున్న ప్రోటోటైప్ ప్రయోగం విషయంలో ఎలాన్ మస్క్ చాలా అగ్రెసివ్ గా ముందుకు పోతున్నారు. భవిష్యత్తులో తాము చేసే ప్రయోగాలకు సైతం వ్యర్థాలు తీవ్ర అడ్డంకులు సృష్టించే విషయాన్ని ఆయన కాదనడం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకుని తమ కార్యకలాపాలు ఉంటాయని వివరించారు. అందుకే విమర్శకుల ప్రశ్నలకు సమాధానంగా మేం ప్రయోగించే స్టార్ షిప్ అంతరిక్షంలోకి చేరగానే దానికి నిర్వర్తించిన పనులు పూర్తి చేసుకుంటుంది. ఆపై తిరుగు ప్రయాణంలో సదరు వ్యర్థాలను పట్టి తెస్తుందని ట్వీట్ చేశారు. దాదాపు 16 అంతస్తుల భవనంలా కనిపించే ఈ అతి భారీ స్టార్ షిప్ లో కార్గో కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. మార్స్ చేరాలంటే కనీసం 7 నెలల సమయం పడుతుంది. ఈ 7 నెలలు అందులో ప్రయాణించి 100 మంది ప్రయాణికులకు సరిపడ సరుకులు, నిత్యావసరాలు అవసరం. అందుకే ఈ స్టార్ షిప్ అంత భారీగా ఉంటుంది. దాన్ని కక్షలోకి చేర్చడం అంటే మానవాళి అంతరిక్ష రంగం వైపు వేసే అతిపెద్ద ముందడుగుగానే చూస్తున్నారు. ఆయన తన ట్వీట్ ద్వారా ఇంతకన్నా వివరణ ఇవ్వలేదు. కానీ తన మదిలో ఎవరికీ నష్టం కలిగించకూడదన్న భావం ఉంది. ప్రపంచ కుబేరుడి జాబితాలో మొదటి స్థానాన్ని అనుభవించిన ఎలాన్ మస్క్ తన సంపదలో 3 వంతులు కేవలం మార్స్ గ్రహంపై మానవాళిని చేర్చడం కోసం ఖర్చు చేస్తానని గతంలో చెప్పారు. అంతర్జాతీయంగా ఆయన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా బొకాచికా స్పేస్ సెంటర్లో స్టార్ షిప్ కోసం అతిపెద్ద బూస్టర్ ను ప్లాట్ఫామ్ పైకి చేర్చడం జరిగింది.
ఇందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద క్రేన్లను ప్రయోగించారు. దానిపై అంతే సైజులో మరో భాగం బిగిస్తారు. అప్పుడు దాని పొడవు నిజంగానే చరిత్రలో మొదటిసారిగా ఉంటుంది. ఇందుకోసం ఆయనతో పాటు కంపెనీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసే స్టార్ షిప్ విడిభాగాలన్నీ టెక్సాస్లోని ఈ స్టార్ బేస్ కు చేరుకుంటున్నాయి. వాతావరణం అనుకూలిస్తే జూలై 2వ వారంలోనే ప్రయోగం జరిగే అవకాశాలున్నాయి. 90 నిమిషాల పాటు సాగే ఆర్బిటల్ ఫ్లైట్ కోసం ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ నిర్మించారు. ఈ రాకెట్ కూడా గతంలో విజయవంతమైన ఫాల్కాన్ రాకెట్ మాదిరిగానే మళ్లీ ఉపయోగించుకునేలా ఉంటుంది. నిర్ణీత కక్ష వరకు మోసుకుపోయే బూస్టర్ తిరిగి భూమిపై క్షేమంగా ల్యాండింగ్ చేస్తుంది. పైభాగంలో సరుకులు, ఉపగ్రహాలు ఎంపిక చేసిన కక్షలు విడుదల చేయబడతాయి. ఈ భారీ రాకెట్ బూస్టర్ ల్యాండింగ్ కోసం హవాయిలోని ఓ ద్వీపకల్పాన్ని ఎంచుకున్నారు ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ నిజంగా రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్. తన కలల ప్రాజెక్ట్ స్టార్ షిప్ సక్సెస్ అయితే మరో కొత్త చరిత్ర సృష్టించబడనుంది. స్టార్ షిప్ ను తొలిసారిగా భూనిర్ణీత కక్షలోకి పంపాలన్న ఆయన ప్రణాళిక జూలైలో సాకారం కానుంది. నిజానికి ప్రయోగం అత్యంత ఖరీదైన, అపారమైన కష్టంతో కూడుకున్న పని. ఈసారి ఎలాగైనా స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు ఆర్బిటల్ లాంచ్ ప్రయోగాన్ని విజయవంతం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. స్టార్ షిప్ ఆర్బిటల్ లాంచ్ ప్రయోగానికి ఫెడరల్ ఏవియేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం రావాల్సింది. అంతేకాకుండా స్టార్ షిప్ ఆర్బిటల్ లాంచ్ ప్రయోగానికి పర్యావరణ అనుమతులు కూడా రావాల్సి ఉంది. ఈ ప్రయోగానికి అనుమతులు తొందరలోనే వస్తాయని స్పేస్ ఎక్స్ సంస్థ ఆశాభావంతో ఉంది. స్టార్ షిప్ ప్రయోగం విజయవంతమైతే ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యయనాన్ని సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఆయన సంకల్పం విజయవంతంగా పూర్తి కావాలని ప్రపంచం కూడా కోరుకుంటోంది. ఈ ప్రయోగం లైవ్ టెలికాస్ట్ కోసం అంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.